అధికారంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ చేసింది. అటు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసింది, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసింది, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసింది, ప్రతిపక్ష ఇతర పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేసింది, సొంత పార్టీ హైదరాబాద్లో ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పేసి మనకు వెలుగులో ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. దాన్ని చూద్దాం ఒకసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి వారిని గ్రిప్లో పెట్టుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పనినట్టు తేలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వదలకుండా ట్యాపింగ్కు పాల్పడినట్టు బయటపడింది. ఇందులో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఆయన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నెంబర్ను కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో సందీప్ రావుతో పాటు ఇంకొకరి స్టేట్మెంట్ను ఆల్రెడీ అధికారులు మొన్న గురువారం నాడు రికార్డు చేసినారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 415 ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేశారంటనే. అంటే 15 రోజులలో 415 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు సహా మండల స్థాయి లీడర్ల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీము ట్యాప్ చేసింది. అందుకే పొంగులేటి అలిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయినట్టు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ మేరకు ట్యాపింగ్ జరిగిన ఫోన్ నెంబర్లకు సిట్ అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్టులో ఉన్న నెంబర్లకు సిట్ అధికారులు ఫోన్ చేయగా, నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి ట్యాప్ చేశారు అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే నిజంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు తెలియదు, కానీ ఎందుకు ట్యాప్ చేసిర్రు, ఏం చేసిర్రు, నేనేం మాట్లాడినా, అందులో మంచి ఎంత చెడెంత, ఏమైనా కుంభకోణం ఉన్నాయా, ఇంకేదైనా సీక్రెట్లు ఉన్నాయా, ఫ్యామిలీ సీక్రెట్లా, ఇంటి విషయాలా, బయట అంటే మొత్తం విన్నారు గుట్టుగా. ఇతరుల జీవితాలు, ఇతరుల ఫోన్లు, ఇతరుల పర్సనల్ డేటాకు సంబంధించిన వివరాలన్నీ కూడా గుట్టుగా ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరితోటి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు మాట్లాడిర్రు, ఆ మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏంటిది, ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర చేస్తున్నారా, లేకపోతే అవతల పార్టీ ఏమైనా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడా అంటే ఇలాంటి విషయాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవన్నీ ఇన్నదని చెప్పేసి కమిషన్ల ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 415 ఫోన్లు మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వాళ్ళతో సహా మొత్తం మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, సినిమా సెలబ్రిటీ వీళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. ఒక హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నెంబర్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారట. కస్టడీ తీసుకున్న హార్డ్ డిస్కులు, ఫోన్ల నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 16 మంది కాదు, నేను వచ్చింది మొత్తం 18 మంది హైకోర్టు జడ్జిల ఫోన్లు, వాళ్ళ ఫ్యామిలీ వివరాలు కూడా, అందులో 5 మంది మహిళా న్యాయమూర్తులు, మహిళా జడ్జిల వివరాలు కూడా వీళ్ళు ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. అసలు ఎందుకు తయారు చేశారు, వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేసినారు, వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం ఎందుకు విన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వీళ్ళకేంది, వాళ్ళ ప్రొఫైల్స్ ఎందుకు తయారు చేసినారు, ఏం చేద్దామని. అంటే మళ్ళీ కనుక ప్రభుత్వంలోకి వస్తే ఏమైనా ప్లాన్ చేసిందా బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా గ్రిప్లో పెట్టుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఏమైనా ఒక ప్రాజెక్టు అంటే దాన్ని ఏమంటారు ఒక ప్లాన్ చేసి దాని ప్రకారమే ఇంతమంది ఫోన్లు 415 ఫోన్లు ట్యాప్ చేసింది అనుకోవచ్చా, అనుమానపడవచ్చా. న్యాయమూర్తుల ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంది, అంటే ఏ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ రాబోతూ ఉన్నది, అట్లాంటి వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఏమైనా వినేందుకు ఈ కుట్రలు చేసిరా, అది ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరో కూడా తెలియదు. మీకు ఫోన్ చేసి అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ట్యాపింగ్ గురైన వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు విచారణకు రావాలి, మీరు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు ఆ విషయాలని చెప్పాలి, రావాలి అని చెప్పేసి పిలిస్తే అవునా నా ఫోన్ కూడా ట్యాప్ అయిందా అని చెప్పేసి పరిశీలన అవుతున్న సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పబ్లిక్ డొమైన్ల నుంచి జడ్జిల డేటా సేకరణ. ఈ కేసులో 3వ నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి పొలిటికల్ వింగ్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. సమాచార సేకరణలో భాగంగా పాలక ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖులు సహా వారికి సంబంధించిన పూర్తి వివరాలతో డేటా రూపొందించాడు. పొలిటికల్ వింగ్ చీఫ్గా ఆయన బాధ్యతలు ఉన్నాడు కాబట్టి సర్పంచ్ కాడికి వెళ్ళి, వార్డు మెంబర్ కాడికి వెళ్ళి
ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు అందరి ఫోన్ నెంబర్లు, పొలిటికల్ రాజకీయంతో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క నాయకు, ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, వాళ్ళ బంధువుల ఫోన్ నెంబర్లు, వాళ్ళ బంధువులలో ఉన్న బడా వ్యాపారులు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆ వివరాలు డాటా మొత్తం సేకరించి పెట్టుకుంటున్నా. భుజంగరావు పొలిటికల్ వింగ్ చీఫ్గా ఉన్న ఆయన మొత్తం వివరాలన్నీ సేకరించి పెట్టుకున్నాడు. అందులో భాగంగానే జడ్జిల 18 మంది జడ్జిల ఫోన్లు కూడా సేకరించి పెట్టుకున్నాడు. అంటే ఇంతమంది ఫోన్ల డాటాలు, వాళ్ళ పర్సనల్ డాటా అంతా తీసుకొని ఏం చేయదలుచుకున్నారు, ఏం చేద్దామని ఏం ప్లాన్ చేసినారు? ఒకవేళ గవర్నమెంట్ వచ్చుంటే కనుక ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళేమో. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఆ ప్లాన్ గవర్నమెంట్ వచ్చుంటే కనుక బీఆర్ఎస్ మళ్ళీ కనుక మూడోసారి కనుక గెలిచి ఉంటే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళేమో. గెలవలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ విషయాలన్నీ బయటపడతాయి. మరి ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత కూడా తేలాలి. ఇలాంటి విషయాలన్నీ బయటపడుతున్నాయి కానీ ఈ నిజం ఎంత, అబద్ధం ఎంత కూడా తేలాలి. హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ను క్రియేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా టార్గెట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. సాధారణంగా ఎస్ఐబి విధుల్లో భాగంగా హై ప్రొఫైల్ విఐపీలు, రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు, పౌర హక్కుల నేతలకు సంబంధించిన వివరాలు తయారు చేస్తూ ఉంటారు. అది కామన్. ఎందుకంటే ఆ ప్రొఫైల్స్ తయారు చేయడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముందుగానే అందించడం, ఇది జరగబోతూ ఉంది, ఈ ప్లాన్ జరుగుతూ ఉంది, ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏడికి పోయినా ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఉంటారు, బీజేపీ పార్టీ ఆఫీసులలో ఉంటారు, ఒక ఛాయబండి గారు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారని మనం గుర్తుపట్టలేము. అట్లా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తయారు చేసి, ఒక ప్రొఫైల్ తయారు చేసి ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏడ ఛాయ్ తాగుతున్నారు, ఏడ టిఫిన్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏడ మీటింగ్ అవుతూ ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ తయారు చేయడం ఒక ప్రభుత్వంలో ఉన్న ఇలాంటి శాఖలకు నార్మల్. అది పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు వీళ్ళై ప్రొఫైల్స్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా అవార్డు ఇచ్చే విషయంలో ఆ ప్రొఫైలు లెక్కలకు తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా కేసు నమోదు చేసి, ఏదైనా అభియోగం పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు చేస్తూ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఆ ప్రొఫైల్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ జడ్జిలది ఎందుకు తీసుకురు అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మిస్టరీగా మారింది. మరి ఎందుకు తీసుకురు అనేది విచారణ పూర్తయితే తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ.